తిరగబడ్డ పాళెగాళ్లు. ఈస్ట్ ఇండియా కంపెనీ విశాఖపట్నం సైనిక స్థావరంలో 1780లో తిరుగుబాటు జరిగినాక రాయలసీమ ప్రాంతంలో పాళెగాళ్లు 1800 తర్వాత ఆంగ్లేయాధికారుల ఆధిపత్యానికి, ఆంగ్ల ప్రభుత్వ చర్యలకు ఎదురు నిలిచిన చరిత్ర తెలుస్తుంది. ఆనాడు నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి పరం చేశాక ఆ ప్రాంతంలో ఆంగ్లేయుల ఆధిపత్యం ఆరంభమైంది. ఆనాడు రాయలసీమ ప్రాంతంలో ఉన్న 80 మంది పాళెగాళ్లు కూడా గత నిజాం, మైసూరు, మరాఠా ప్రభుత్వాల లాగే ఆంగ్ల ప్రభుత్వ ఆధిపత్య సమసిపోతుందన్న భావనతో పేష్కస్ చెల్లింపు డిమాండ్ చేస్తూ ఆంగ్లేయాధికారులు జారీ చేస్తున్న ఆదేశాలను ఖాతరు చేయలేదు. ఈ పాళెగాళ్లను లొంగ తీసుకోవడానికి ఆ ప్రాంతపు ప్రధాన కలెక్టరు మేజర్ థామస్ మన్రో పలు సైనిక చర్యలు తీసుకొని కొందరిని దారికి తెచ్చుకున్నప్పటికీ ఆంగ్లేయుల ఆధిపత్యానికి లొంగకుండా అంగబలం, ఆయుధ బలంతో తిరగబడి పాళెగాళ్లు కొందరు ఉన్నారు. ఆంగ్లేయ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పేష్కస్ మాట అటుంచి ఆంగ్లేయుల ఆధిపత్యంలోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి సైనిక బలగాలతో కదిలిన పాళెగాళ్ల చరిత్ర సృష్టించారు. ఆ తరహా పాళెగాళ్లలో సుల్తాన్ ఖాన్, కుద్రీ ఉల్లా ఖాన్లు రాయలసీమ ప్రాంతం చిత్రపటం మీద కనిపిస్తారు. 1803లో సుల్తాన్ ఖాన్ అను పాళెగాడు తన సైనిక బలగాలతో కడప జిల్లా కేంద్రమైన కడప పట్టణం ఉత్తర ప్రాంతపు సరిహద్దుల నుండి ఆకస్మికంగా దాడి చేశారు. కడప పట్టణాన్ని పూర్తిగా స్వాధీనం తెచ్చుకొని ఆయన ఆంగ్లేయుల మీద పోరాడడానికి సిద్ధపడ్డాడు. ఈ దాడికి సంబంధించిన సమాచారం ప్రధాన కలెక్టరు మేజర్ థామస్ మన్రోకు ముందుగా తెలియడంతో సుల్తాన్ ఖాన్కు అడ్డుకట్ట వేసేందుకు ఆ ఆంగ్లేయుడు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ కారణంగా కడప పట్టణాన్ని తన ఆకస్మిక దాడితో స్వాధీనం చేసుకునేందుకు సుల్తాన్ ఖాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ది ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, వాల్యూమ్ 1, ఎడిటెడ్ బై ప్రొఫెసర్ ఎం. వెంకట రంగయ్య, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, 1997, పేజ్ 41. ఆ తరువాత 1804లో బళ్ళారి కోటను స్వాధీనం చేసుకునేందుకు ఆ ప్రాంతపు పూర్వపు జాగీర్దారు బసాలత్ జంగ్ కుమారుడు కుద్రీ ఉల్లా ఖాన్ నేతృత్వంలో పెద్ద ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఆదోనిని కూడా ఆక్రమించుకొని స్వాధీనపరచుకోవాలని కుద్రీ ఉల్లా ఖాన్ ఉపక్రమించారు. ఈ ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగినప్పటికీ ఫలించలేదు. ఆ కారణంగా కుద్రీ ఉల్లా ఖాన్ ఆంగ్లేయులకు బందీ అయ్యాడు. ఆంగ్లేయుల ఆధిపత్యం పెత్తనానికి వ్యతిరేకంగా అక్కడక్కడ పాళెగాళ్లు ఆంగ్లేయుల బలగాలను ఎదుర్కొంటూ వచ్చారు. చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందిన పాళెగాళ్ల నుండి ఆంగ్లేయులు పెద్ద సంఖ్యలో వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఈ ప్రాంతపు పాళెగాళ్లు ప్రజలు ఆచరణాత్మకంగా ఆంగ్లేయ పాలకుల కంటే కూడా ఆర్కాట్ నవాబు పాలనలో మంచి స్వేచ్ఛను అనుభవించిన కారణంగా ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించారు. ఆంగ్లేయులు తాము భారీ మొత్తంలో నిర్ణయించిన పేష్కస్ చెల్లించమంటూ తాకీదులు పంపడం ఆరంభించగా తమ పూర్వపు స్వాతంత్రాన్ని నిలుపుకునేందుకు పాళెగాళ్లు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఈ విధంగా ఆనాడు ఆంధ్ర ప్రాంతపు పలు జిల్లాల్లో పాళెగాళ్లు, జమీందార్లు, రాజుల నుండి ఆంగ్లేయుల ఆర్థిక డిమాండ్లు, ఆధిపత్యానికి వ్యతిరేకత చవి చూడాల్సి వచ్చింది.